రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అనేక అందరూ ఒకసారి గట్టిగా లేచిన వాడండి, అందరూ లేచిన వాడండి, అందరూ ఒకసారి లేచిన వాడు గట్టిగా సప్పర్లు కొట్టండి. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 99 రోజుల కార్యక్రమంలో మొదటి జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను తీసుకొని పిప్రి గ్రామానికి ఎక్కడైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు పాదయాత్ర మొదలుపెట్టినరో ఆ పాదయాత్ర సమయంలో ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు కాదు, వాగ్దానాలు చేసినప్పుడు ఎన్నికల ముందు వాగ్దానాలు నెరవేరుతామని నెరవేరిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య యువతగా ఇక్కడికి వచ్చి ఏవైతే వాగ్దానాలు చేసినో అవన్నిటిని శాంక్షన్ చేసి బోత్ కాన్స్టిట్యున్సీ కానీ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కానీ ఆసాద్ కాన్స్టిట్యున్సీ చాలా కాన్స్టిట్యున్సీకి ఏవైతే పాదయాత్ర జరిగినాయో అవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ఆదిలాబాద్ జిల్లా తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే కార్యక్రమం తీసుకున్నా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న మీరు ఎన్నికల కన్నా ముందు ఇక్కడ ఏది సభ పెట్టినాం ఇందిరావేలు అప్పుడు చెప్పిండ్రు, మహబూబ్ నగర్తో పాటు ఆదిలాబాద్ని కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికి చాలా చేసిండ్రు కానీ సరిపోదు. మాకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా కూడా తక్కువే. 75 సంవత్సరాల నుంచి అన్ని రకాలు నష్టపోయి అరవొక్కబడున్నాం కాబట్టి మాకు సరైన న్యాయం జరగాలంటే మీరు తప్ప ఇంకెవరు చేయలేరనే ఒక నమ్మకంతో మీకు చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లాను మీరు దత్తత తీసుకుని మహబూబ్ నగర్కి ఎట్లా చేస్తున్నారో దానికన్నా కొంచెం ఎక్కువ చేసి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మమ్మల్ని అందరినీ రుణం తెచ్చుకునే అవకాశం కలిగించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా అడ్వైజరు అండ్ ఎంపీ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో అడ్వైజరు మరియు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి పరిశీలనకు వచ్చిన విజయరామారావు మరియు అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు, తహార్ గారు, ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పరిశీలించి నమస్కరిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఆదిలాబాద్ జిల్లా మొత్తం కాంగ్రెస్ వెంబడి ఉంది, కాంగ్రెస్ తోటే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలు కూడా గెలిపిస్తాయి. వచ్చే 15 సీట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రికి చేస్తూ మరొకసారి చెప్పేది ఇక్కడ ఇది ఆదివాసుల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా తీసుకున్నాం. మొదటి నుంచి నష్టమైన ముఖ్యమంత్రి గారు సరే మంచిర్యాలకు సంబంధించి చాలా కోరికలు ఉన్నాయి కానీ నేను అక్కడ ఖచ్చితంగా చెప్తే ఇక్కడ చెప్పేది ఒక్కటి ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా వినవాలని కోరుతున్నాను. సార్ అన్ని దేవాలయాలకు ఇస్తాను. మా గూడెం దేవాలయానికి కూడా గూడెం సత్యనారాయణ స్వామి ఒకటే తెలంగాణలో ఒకటే సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది. ఆంధ్రాలో అన్నవరం ఉన్నట్టు ఇక్కడ తెలంగాణ సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం గుట్ట మీద ఆలయం ఉన్నది, గుట్ట పక్కకే గోదావరి ఉన్నది, గోదావరి ఒడ్డు ఉన్నది కాబట్టి వాళ్ళకు లేనిదే ఎవరైతే సత్యనారాయణ చేసుకోవాలో భక్తులందరూ వచ్చి గోదావరిలో స్నానం చేసుకొని గూడెం గుట్టకు వెళ్ళి దర్శనం చేసుకుని సత్యనారాయణ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని గుళ్ళకి ఇచ్చినట్టు ఆ గుళ్ళను కూడా ఈ పుష్కరాల సమయంలో ఒక 75 కోట్లు ఇస్తే గుడిని సుందరంగా తీర్చిదిద్ది మీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నా. తప్పకుండా సత్యనారాయణ వ్రతం తెలంగాణ వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు ఎవరు అన్నవరం పోకుండా అందరూ తెలంగాణ వాళ్ళకి ఇచ్చి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతం వచ్చేటట్టు చేస్తానని మీకు ఒక మాట చెప్తూ తప్పకుండా ఈ 75 కోట్లు ఈ వేదిక ద్వారా శాంక్షన్ చేసి ఉమ్మడి ఆదిలాబాద్కు నాకు సహకరిస్తున్న మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక విషయం ఒకటే నిమిషం మాట్లాడితే ఎక్కువ లేకుండా ఏదైతే నేను 1983 నుంచి వెళ్ళి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారికి దాదాపు ఇప్పటివరకు 8 మంది ముఖ్యమంత్రులను చూసినా కానీ ఇన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, 2 జోడెల లెక్క 2 సంవత్సరాల లోపల ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు లేరు. ఇది వాస్తవం. నేను 83 నుంచి రాజకీయాలు లేను కానీ నేను రాజకీయాలు ఉన్నది 2000 సంవత్సరం నుంచి కానీ ఈ 40 సంవత్సరాల రాజకీయం నుంచి చూస్తున్న రాజకీయంలో లేను. రాజకీయంలోకి వచ్చి 2000 మాత్రమే కానీ అప్పటి నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా.
నిశ్చితంగా పరిశీలించుకొస్తున్నా. ఈ కార్యక్రమం ఈ 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కానీ, ఈ 2 సంవత్సరాల సంక్షేమం కానీ ఇంతవరకు 40 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మిగిలిపోయిన ప్రాజెక్టులు కానీ మా జిల్లాలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు కొంచెం మిగిలిపోయినాయి, కొన్ని ఆగిపోయినాయి, కొన్ని క్యాన్సిల్ చేసిన టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి దానికి పేర్లు ప్రతి ఒక్కటి చదివి మీ సమయం వృధా చేయదలుచుకోలేదు. ప్రత్యేకంగా ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్టు మరొకసారి తిరిగి పునరుద్ధరించి తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు దాదాపు 3,000 ఎకరాలు 3 లక్షల ఎకరాలు నీరు సాగైంది. కాబట్టి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ, వారి సందేశం. అందరికీ నమస్కారాలు. ఒక్క నిమిషం అమ్మ. భారతదేశంలో పాదయాత్రలు చాలా సందర్భాల్లో చాలా మలుపులు తిప్పినట్టు సందర్భాలు. 2023కు ముందు ఆనాటి పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర, ఆనాడు సిఎల్పి నాయకులు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఈ గ్రామం పిప్పిరి నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, ఈ 2 పాదయాత్రలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి దోహదపడి అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు సోనియా గాంధీ ఏవైతే కమిట్మెంట్ ఇచ్చి తెలంగాణ ఇచ్చినారో అదేవిధంగా పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ప్రజల్ని మేలుకొల్తూ ప్రజల నుంచి వచ్చిన సమాచారం సేకరించి ప్రజల అవసరాలను గుర్తించి ఏదైతే వాగ్దానాలు చేసినారో ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి వాగ్దానం తప్పకుండా తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భం. రైతులకు సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవాళ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఒక విప్లవాత్మక మార్కు నాంది పలుకున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో నేను బట్టి విక్రమార్కకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీరు పాదయాత్ర ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టినారు, ప్రజల యొక్క గోడు విన్నారు, ప్రజలకు చెప్పినారు. ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చేతితో అన్ని తీరుస్తూ పోతా ఉన్నారు. మిత్రులారా, యువకులంటూ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సారథ్యంలో